సార్ అయితే అలిపిరి ఘటన గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి తరానికి చాలా మందికి తెలియదు అలిపిరి ఘటనలో ఏం జరిగింది అనేది. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే యు ఆర్ ద పైలట్ ఆఫీసర్ అట్ ద టైం. సో అసలు కరెక్ట్గా చెప్పండి ఏం జరిగింది? మీరు కూడా చాలా త్రుటిలో తప్పుకున్నారు. త్రుటిలు అంటే వారు ఎవరైతే కెమెరా ఫ్లాష్ని తొక్కాడో ఒత్తాడు ఒక్కసారి ఇట్లా అనేసి బ్లాస్ట్ అయితేనే పరిగెత్తిపోయాడు ఆయన కిందికి వాడ వేరే అతను అసోసియేట్ మోటార్ సైకిల్ పెట్టుకొని ఉన్నారు రెడీగా. ఓకే. బరువున కిందికి దిగితేనే అది అలిపిరి నుంచి ఇటు చిత్రకోయి రోడ్డు వస్తుంది. ఓకే. ఆ రోడ్లోంచి ఆ రోడ్లో మోటార్ సైకిల్ ఎక్కిపోయి వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వాళ్ళు పోయారు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. రెండో తూరు వచ్చింటే ఏం లేదండి, 50-60 మంది పోలీస్ ఆఫీసర్లో చచ్చిపోతుండ్రి. తర్వాత కాన్వాయ్లో ఇంకా సివిల్ ఆఫీసర్స్ కలెక్టర్స్ కింద చాలా ఉన్నారు ఆయన. ఎందుకంటే మొత్తం 17 మైన్స్ అవి టోటల్ వీళ్ళు సెట్ చేసినవి. కరెక్ట్గా ఆయన కారు మాత్రమే పేలైనవి 9 అంటే 4 కేజీలు మైన్స్ పెట్టారు. దానిలో బండిల్స్ ఉంటాయి మన ఎక్సైజ్ చేస్తాం. అవునవును. దానికి ఆ గుండ్లని కోసి పెట్టారు. అవి పిల్లెట్స్ మాదిరి బుల్లెట్ మాదిరి తయారవుతాయి అవి. ఓకే. అవును. అది ఇప్పుడు వాళ్ళకి ఇవి పోలీసు ఇప్పుడున్న కొత్త తరానికి తెలియవు, కానీ మా తరానికి ఆ ల్యాండ్ మైన్స్ అన్ని బాగా తెలుసు. అట్లా పెట్టారు. నా దగ్గర లాస్ట్ అంటే ముందర నాది ఉండే, అంటే నా బండి నాది మారుతి జిప్సీ నాది. నా జిప్సీ వెనక ఒకటి ఇంకో అంబాసిడర్ ఉండే, మామూలు అది బుల్లెట్ ప్రూఫ్ కాదు, లీడ్ కార్ అంటారు, యాదిరెడ్డి గారు అని. ఓకే. రైట్. ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు ఉండే దాంట్లో. లేడీ అంటే మన భువనేశ్వరి మేడం వాళ్ళు వస్తారని ఒక లేడీ ఎస్ఐని అంజు యాదవ్ అనే అమ్మాయి, ఇంకా వాళ్ళు 2-3 స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో నేను ఒక కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఒక 3 పీసీలు ఉన్నారు వెనక, 2. మా తర్వాతనే సార్ కాదు సీఎం గారు. అది బుల్లెట్ ప్రూఫ్. అదృష్టం ఆ రోజు భగవంతుడు అక్కడ ఉన్నాడని చెప్పనీకే. అంతకన్నా ముందు సంస్కృత యూనివర్సిటీ ఉంది ఆడ. యూనివర్సిటీలో ప్రోగ్రామ్కి బస్సు కాన్వాయ్ ముందు రిహార్సల్స్ అంతా కార్లతో తీసాము. ఓకే. కానీ ఆయన రెగ్యులర్గా ఆయన బస్సులో ఉంటాడు. అదేం బుల్లెట్ ప్రూఫ్ కాదు. కానీ అటువంటి శ్రీనివాసం కార్టుంటే అన్ని పద్మావతి యూనివర్సిటీలో ప్రోగ్రాము, తర్వాత లంచ్ పద్మావతి గెస్ట్ హౌస్, తర్వాత నెక్స్ట్ ఇదే ఏది మన సరస్వతి, ఇది సంస్కృత పాఠశాల, సంస్కృత యూనివర్సిటీ, సంస్కృత విశ్వవిద్యాలయం, తర్వాత స్విమ్స్లో ప్రోగ్రాము, తర్వాత పైకి వెళ్ళడం. ఓకే. లంచ్ వరకు బస్సే, లంచ్ తర్వాత కూడా బస్సులోనే పోయాం. కానీ ఆయన అదృష్టమో అందరి అదృష్టమో మరి. ఎందుకంటే బస్సులో కలెక్టర్లు అంతా కూర్చొని ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు అంతా ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు అంతా ఉంటారు. అందరితో మీటింగ్ ఏదో పెట్టుకొని రివ్యూ చేసుకుంటూ పోతుండే అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు 2003 కన్నా ముందు. అవి చెట్లు అడ్డం వచ్చాయండి బస్ వెళ్ళడానికి. ఓకే. అందుకోసం దింపేసి ఎవరు వెహికల్కి వాళ్ళు వేరు, సార్కి వచ్చేసి స్పేర్ కార్ తిప్పించారు సీఎం గారు. అంబాసిడర్ బుల్లెట్ ప్రూఫ్ కారు. అది అయిపోతేనే స్విమ్స్ దాంట్లోనే వచ్చాడు. ఏమైనా స్విమ్స్ దగ్గర కానీ ఆయనకు బుద్ధి పుట్టి లేదు మనం మాట్లాడుకుంటూ పోదామని అంటే ఆయన లేడు, మనం లేము ఇప్పుడు, అంతే కదా. కానీ ఆయనకు ఆలోచన రాలేదు, ఎవరు కాన్వాయ్లు కూడా సాహసం చేయలేదు, అట్లనే పోయారు. అంటే అడ్డొచ్చిన చెట్ల కారణంగా అంతే మారడం వల్ల వెంకటేశ్వర స్వామి అక్కడ అంతేలేండి దేవుడు కాపాడాడు. ఆయన పాదాల దగ్గర అంత పెద్ద గౌరవం జరిగితే ఇంకా ఆయన ఎగ్జిస్టెన్స్ ఏముందండి. ఈరోజు కూడా నీకు పందికో గిందుకో గెలిచిందంటే ఆయన ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇన్ని సీట్లు వేస్తున్నారు, ఏ సీటు మీద పోలేళ్ళు, అదొక్క సీటు మీదనే సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు మధ్య మార్గంగా అందరు ఆఫీసర్లు అయితే చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ కాబట్టి నీట్గా చేశారు. ఆ రోజు అట్లా అది బ్లాస్ట్ అయిపోతేనే మాకు ఏదో టైర్ పగిలింది అనుకోండి, అంత శబ్దం వచ్చింది. త్యాగ అని ఉంటాడు వెనక కానిస్టేబుల్, అడిగితే విఐపి కార్ అంటే జస్ట్ మేము బ్లాస్ట్ అయింది సార్ అన్నాడు. విఐపి కార్ బ్లాస్ట్ సార్ అని అంటేనే బ్రేక్ పడింది, దిగేసి టైర్ల పక్కన షెల్టర్ తీసుకున్నాం, ఫైర్ వస్తుందేమో, ఎందుకంటే కింద నుండి వస్తుంది అన్నట్లని తీసుకున్నాం. తర్వాత కొన్ని క్షణాలన రియలైజ్ అయిపోయినా నేను, ఫైర్ దగ్గరకు వచ్చి కొట్టేస్తారేమో మళ్ళీ, ఎందుకంటే దుమ్ములో ఏం కానరావడం ఏం తెచ్చదు కదా. అవును. మేము పోతా ఉంటే తీగలన్నీ తెగిపోయినాయి. వాడు కరెంటు స్తంభానికి పెట్టుకొని ఉన్నారు, ఆ కరెంటు స్తంభానికి ఎంటర్ అయితేనే ఒత్తాలి అన్నమాట, ఒత్తితే కరెక్ట్గా పోతుంది అనేది వాళ్ళు. ఆ కరెంటు స్తంభం పేలిపోయింది, తీగలన్నీ తిరిగిపోయినాయి. అంజు యాదవ్ అనే అమ్మాయి పాపం గట్టి చేయబట్టుకొని, సార్ నాకు భయం అవుతుంది, నా దగ్గర పిస్తల్ లేదు, తీగలన్నీ తెగిపోయినా సరే అంటే ఏం కాదులే అమ్మాయిని తోసేసి పోయినాం. మేము పోయి కొండ వైపు, ఫారెస్ట్ వైపు మేము ఉండి ఛాలెంజ్ చేసాం. అప్పుడు
ఎనిమిది అంటే ఒక గట్టి గట్టి కరిస్తే రారా నా కొడక అదేలేండి అంటే మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళకు తెలిసి ఎగ్జిస్టెన్స్ అంటే దగ్గరకు వచ్చి వాళ్ళు కొట్టేసిపోతారు. అవును. అయిపోయింది జనరల్గా అవును. జనరల్గా అది జరుగుతాయి కాబట్టి నా అరుపులు విని అవతల ఈశ్వరెడ్డి అని మా కొలీగే, ఆయన అప్పుడు నగరి సిఐగా ఉండే, తర్వాత విజిలెన్స్ ఎస్పీ తిరుపతిగా రిటైర్, అదే ఇప్పుడు ఏం లేకుండానే రిటైర్ అయినారులే, గవర్నమెంట్ అయినాక విఆర్లో ఉండి రిటైర్ అయ్యారు. ఆయన అవతల వైపు నిలబడి ఆయన ఛాలెంజ్ చేశారు. తర్వాత అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. లాస్ట్కు మేము దాన్ని గాడ్ తెస్తున్నప్పుడే వినయ్ చంద్ సార్, ఆయన నవీన్ చంద్ సార్ ఎస్పీ గారు డీజీతో మాట్లాడుకుంటూ వచ్చేసి తొంగిసూరి సార్ విఐపీ ఈజ్ అలైవ్ సార్ సే అని అన్నాడు. అలైవ్ అన్నాడు. తర్వాత ఇంకా ఆయన వస్తేనే అందరు వచ్చారు. అప్పుడు పైకి తీశారు ఆయన. మేమంతా గాడ్ చేసుకుంటున్నా. లాస్ట్ నేను చదవాడ కృష్ణమూర్తిని మా చేతులతో ఒక వేరే కార్లు అంటే ఆయన అంబులెన్స్లో ఎక్కించి పంపిస్తాం. మిగతా వాళ్ళు లాస్ట్ నా చేతుల్లో పోతాడేమో అన్నంత ఇదిగా షాకులో గురైపోయాను. అట్లయింది. అప్పుడు ఈ క్యాస్ట్లు గీస్ట్లు ఏం లేవు, ఎవడు బాగా పనిచేస్తే అట్లా పోస్టింగ్ ఇస్తుంది. లేకపోతే ఇప్పుడైతే రెడ్లంతా వీఆర్లో ఉంటారు, అప్పుడేం లేదు. ఐ వాజ్ ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ టు మూవ్. అక్కడ మళ్ళీ వాడు పేలుతానో ఫైర్ వస్తానో పోతాం కదా, నాకు అట్లయితే అట్లాంటివి ఏం అనిపించలేదండి. ఫస్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ విత్ మై టీమ్. మళ్ళీ ఏమైంది, అది 2003లో. 2014లో తిరుపతిలో ఒక ఇది మహానాడు జరిపారు. అప్పుడు డెసిషన్ ఏం తెలుసా, ఆల్ రెడ్డీస్ని లోపల చుట్టుపక్కల వేయకూడదని. అప్పుడు ఎప్పుడో మమ్మల్ని కోరి వేసిన వాళ్ళు ఈ 10 ఏళ్ల గ్యాప్లో స్టేట్ డివైడ్ అయినాక ఓన్లీ క్యాస్ట్ అయిపోయింది. ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు ఇంతగా ఉండలే. ఓ డెసిషన్ తీసుకున్నారు ఆఫీసర్లు. ఫస్ట్ ఏమో మాకంతా దాని ప్రాంగణం చుట్టుపక్కల బందోబస్తు బాగా చేస్తారని ఆఫీసర్ల పేరు ఉంటుంది కదా, వేస్తే మళ్ళీ డెసిషన్ తీసుకొని ఏదో 100 కిలోమీటర్ల దూరంలో చెక్ పోస్ట్ చెక్ చేయమని ఇచ్చారు. అది తప్పు కదా సార్ రూల్స్ ప్రకారం? రూల్స్ అంటే రూల్ బుక్ ప్రకారం క్యాస్ట్ బేస్ చేసుకొని ఫలానా డ్యూటీస్కి ఉండకూడదు అని అంటే వాళ్ళ ఇష్టం కదా, నీకు దాంట్లో ఫెసిలిటేట్ చేస్తారు. పక్కన పెట్టండి, యాజ్ పర్ రూల్ బుక్ డ్యూటీ వేసిన వాళ్ళు ఏమయ్యా ఇక్కడ హ్యాపీగా ఉండే కదా, నీడలో హ్యాపీగా ఎండ కదా, అప్పుడు మార్చిలో ఎండ ఉంటుంది. అవును. ఎన్నో మహానాడులో బందోబస్తులు చేసినాము. ఎండకెందుకు సంతవా ఇక్కడ వేసింటారు కదా ముందే, నాకు ఆల్రెడీ అంటే లేదు సార్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ఈడీడీలో ఇక్కడ పెట్టకూడదని ఒక ఆఫీసర్ చెప్పారు. సార్ లేకపోయేసి సో ఓవరాల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పు కదా అది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసినా ఆయన చేసినా కానీ ఆయన కమ్మాస్ని బయట పక్కన పెడతారు, వీళ్ళేమో రెడ్డను పక్కన పెడతారు. సరే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరు కూడా జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళండి. ఉన్న అందట్లోన మంచి మెరిట్ ఉంటేనే వీళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే ఫస్ట్ 50 ఓసీలోన అందరితో పోటీపడి వాళ్ళు వచ్చింటారు. నువ్వు వాళ్ళ సర్వీసెస్ వేస్ట్ చేయడమే కదా, ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా. ఈయనంగా కొంచెం ఆ ముస్లిమ్స్ని వాళ్ళని వీళ్ళని పక్కన పెడతారు. వాళ్ళు కూడా ఓసీలో సెలెక్ట్ అయిన వాళ్ళే అంతే కదా. అవును. జనరల్ కేటగిరీలో ఓసీ అనగా జనరల్ కేటగిరీ అంటారు. జనరల్ కేటగిరీ అంటే టాప్ మెరిట్ ఉంటేనే కదా, మెరిట్ ఉంటేనే కదా. మెరిట్ బ్యాచ్ అనుకో, ఈ మెరిట్ ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళ సర్వీసెస్ ఉపయోగకుండా పక్కన పెడితే ఉపయోగం. అయితే నా సర్వీసెస్ బలు ఉపయోగపోయినాయి ఆ గవర్నమెంట్లో. నన్ను డిటీసీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వేశారు. నేను పక్కగా 2000 మందికి ట్రైన్ చేసి, ఎందుకంటే నా జీతానికి నేను లెక్క తెప్పుకోవాలి కదా, 2000 మందికి తెప్పా. మా కొలీగ్స్ అంతా వైస్ ప్రిన్సిపాల్ అంటే నీకేం పిచ్చా, నువ్వు చెప్తున్నావని మమ్మల్ని కూడా చెప్పమంటున్నారని. ఏమో మీ ఇష్టం, నేనైతే చెప్తాను.